మా సెక్రటరీ గారు మీకు చెప్పడం జరిగింది. దేశంలోనే 4 అంశాలలో గత 3 సంవత్సరాలలో మనం సాధించిన విజయాలను కేంద్ర ప్రభుత్వం మనల్ని అభినందించింది. ఇది మా ప్రజాప్రతినిధుల ఒక్కరి వల్లనే సాధ్యమైందని నేను భావించడం లేదు. గ్రామీణ స్థాయిలో తండాలలో గూడాలలో సింగిల్ టీచర్ల నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యాశాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కృషి వల్లనే ఈరోజు భారతదేశంలో మనకు ఒక గొప్ప పేరు, ప్రథమ స్థానం వచ్చింది. అందుకోసం కూడా నీతి ఆయోగ్ అభినందించిన సందర్భంగా మా శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరిని విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, కొన్ని సాంకేతికపరమైన అంశాలను మనం మాట్లాడుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలు 27,000 పాఠశాలలు ఉన్నాయి. ఈ 27,000 పాఠశాలల్లో దాదాపుగా 19 లక్షల పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. మన టీచర్లు దాదాపుగా 1,05,000 మంది టీచర్లు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలనే నిబంధన ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ను నియమించడం ద్వారా ఈరోజు నాణ్యమైన విద్యను పేదలకు అందించాలనే లక్ష్యం దిశగా ఈరోజు మనం పని చేస్తున్నాం. అయితే ఇది సరిపోతుందా? మరి మనం ఎవరితోని పోటీ పడాలి, సమాజంలో ఏ విధంగా ఈ విద్యార్థులను తీర్చిదిద్దాలి అనేది ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రభుత్వంలో 27,000 పాఠశాలలు ఉంటే 19 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, 1,05,000 మంది టీచర్లు ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్స్ 12,000 స్కూల్స్ ప్రైవేట్లో ఉంటే 38 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. నా విజ్ఞప్తి ఒక్కటే మా ప్రభుత్వ టీచర్లకు, మా కుటుంబ సభ్యులకు, మిమ్మల్ని మేము వేరుగా చూడట్లేదు, మా కుటుంబంలో ఒకరిగా నేను మిమ్మల్ని చూస్తున్నా. ఈనాడు ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న గొప్పతనం ఏంది, మనలో ఉన్న బలహీనత ఏంది? మన బలహీనతలు మనం గుర్తించుకోవాలి, మన బలహీనతలు మనం పరిష్కరించుకోవాలి, మన సమస్యల్ని మనం అధిగమించాలి. ఈనాడు ప్రైవేట్ సెక్టర్లో ఉండే కళాశాలల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని, ఈ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలనేది నా ఆకాంక్ష. మరి దానికి కావాల్సిన నిధులను 26,674 కోట్లు 8.22% రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖకు నిధులను కేటాయించడం ద్వారా ఏ మాత్రం నిధుల లోపం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా వీటిని పెంచుకుంటూ వెళ్తాం. మా అక్నూరు మురళీ గారు సలహా చెప్పిండ్రు, వారు నివేదిక ఇచ్చిండ్రు, విద్యాశాఖకు 15% నిధులను కేటాయించాలి అని. కానీ ఒక్క రోజులో మనము 15% కేటాయించలేము. ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం భుజాల మీద ఉన్నాయి. అందుకే పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం పెంచినాం, వచ్చే సంవత్సరం ఇంతకంటే అధికంగా ఇస్తాం. 15% విద్యాశాఖకు నిధులు కేటాయించే వరకు ప్రతి సంవత్సరం కొంతగా పెంచుకుంటూ వెళ్ళి విద్యాశాఖకు మొట్టమొదటి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. తప్పకుండా ఆ శాఖను కాపాడే విధంగా ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాదు, మీకందరికీ తెలుసు, టీవీలలో పేపర్లలో చూస్తుంటారు, మా మంత్రులు, మా ఐఏఎస్ ఆఫీసర్లు విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు, విదేశాలలో జరిగిన అభివృద్ధిని చూస్తుంటారు, అక్కడ పరిపాలనను పర్యవేక్షిస్తుంటారు, అక్కడ ఏ రకమైన మెలకువలతో పరిపాలన అందిస్తుండ్రో మా ఐఏఎస్లు, ఐపీఎస్లు లేకపోతే మా మంత్రులు పర్యటనకు వెళ్తారు. నేను ఆలోచన చేసిన, నేను కూడా ముఖ్యమంత్రిగా చాలా దేశాలు చూసిన, ఆ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పాఠశాలలో ఉన్న విషయాలను నేను కనుక్కున్నా. ఆలోచన చేసి మా విద్యాశాఖకు సూచన చేసిన, మనం ఎందుకు భవిష్యత్ తరాలను, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందన్నప్పుడు ఆ టీచర్లను కూడా విదేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను పరిశీలించడానికి మనం ఎందుకు పంపించకూడదు అని ఆలోచన చేసి ఈ సంవత్సరం ఫిన్లాండ్ దేశానికి 25 మంది టీచర్లను విదేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను పరిశీలించడానికి ఈరోజు మన ప్రభుత్వ టీచర్లను పంపించడం జరిగింది. అదేవిధంగా వియత్నాంకి, జపాన్కి, సింగపూర్కి వీళ్ళందరినీ టీచర్లను సెలెక్ట్ చేసి
ఇతర దేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను సాంకేతిక నైపుణ్యాన్ని పరిశీలించడానికి ఈరోజు మన టీచర్లను పంపిస్తున్నాం. నేను ఫిన్లాండ్ దేశానికి వెళ్ళి అక్కడ విద్యా విధానాన్ని పరిశీలించి వచ్చిన మన టీచర్లను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే 1,05,000 మంది టీచర్లకు నా సూచన, నా విజ్ఞప్తి, మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. బెస్ట్ పర్ఫామ్ చేసిన టీచర్లను సెలెక్ట్ చేయండి. ప్రతి సంవత్సరం అవసరమైతే 500 మంది టీచర్లనైనా విదేశాలకు పంపించి అక్కడ విద్యను పరిశీలించి అక్కడ ఉన్న నైపుణ్యాన్ని మన పాఠశాలల్లో ప్రవేశపెట్టి మన ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లలకు నాణ్యమైన విద్యను సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. ఏ టీచర్లు అయితే పిల్లల పట్ల ప్రేమతో, ఏ టీచర్లు పిల్లల నైపుణ్యాన్ని పెంపొందిస్తారో, ఏ టీచర్లు పిల్లలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తిస్తారో, అది క్రీడలలో కావచ్చు, చదువులో కావచ్చు, వివిధ సబ్జెక్టుల్లో కావచ్చు, అలాంటి టీచర్లను అభినందించే బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు, అదేవిధంగా డిసెంబర్ 9 తెలంగాణ తల్లి జన్మదినోత్సవం సందర్భంగా ఆయా టీచర్లను ప్రభుత్వం అధికారికంగా సన్మానించి వాళ్ళను ఒక తామరపత్రం ఇవ్వడం ద్వారా వాళ్ళను భుజము తట్టి మీరు రాష్ట్ర నిర్మాణంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో మీ భాగస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది, ఈ ప్రభుత్వం అభినందిస్తుంది అని నిర్ణయం తీసుకోవాలి. దానికి సంబంధించిన అంశాలను కూడా ఈనాడు మన అధికారులు ఆదేశాలు ఇస్తున్న దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయండి. అదేవిధంగా మన విద్యాశాఖలో ఉన్న విధానం 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 40 ఏళ్ళ క్రితం తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో వేగంగా విద్య మారుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సాంకేతిక నైపుణ్యం పెరిగింది, సిలబస్ మారిపోతుంది. ఇంకా మనం ఎప్పుడో పాత తరాలు చదువుకోవాల్సిన సిలబస్ చదువుకునే పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మారింది. తెలంగాణ కూడా ఒక నూతన ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలి. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని మిగతా రాష్ట్రాలు నకలు కొట్టే విధంగా ఒక అద్భుతంగా తీర్చిదిద్దండి అని చెప్పి పెద్దలు కేశవరావు గారి నేతృత్వంలో వివిధ విద్యా నైపుణ్యం ఉన్న వాళ్ళను ఈరోజు అందులో సభ్యులుగా పెట్టి మనం నిర్ణయం తీసుకున్నాం. ఇందులో భాగంగానే విద్యా కమిషన్ ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వంలో నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ వరకు మనం విద్య ఎప్పుడు అందించలేదు. మొదటి తరగతి నుంచి 5 సంవత్సరాల పైబడ్డ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చేరండి అని అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన పేదోళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం కష్టమవుతుంది. అందుకే ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఇప్పటి వరకు 10th ఉండి ఇంటర్మీడియట్ సపరేట్గా ఉన్నది. ఇవాళ దానివల్ల 10th పాస్ అయినాక చాలామంది విద్యార్థులు డ్రాప్ అవుట్ జరుగుతున్నది, విద్యకు దూరం అవుతున్నారు. పేదరికం కావచ్చు, తల్లిదండ్రులు జూనియర్ కాలేజీకి పంపాలంటే ఎక్కడికో పంపించడం వల్ల కావచ్చు, లేకపోతే ఆడపిల్లల్ని దూరంగా పంపలేకనో వివిధ కారణాల చేత ఇంటర్మీడియట్కు 10th పాస్ అయిన వాళ్ళు డ్రాప్ అవుట్స్ అధికంగా కనిపిస్తున్నారు. విద్యాశాఖ గుర్తించి ఈరోజు విద్యా కమిషన్ గుర్తించి మాకు సూచన చేశారు. అందుకే ఇవాళ ఈ నగరంలో ఈరోజు మనం ప్రారంభించుకోబోయే ఈ ఎడ్యుకేషన్ హబ్స్ ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ప్రతి పేదవాడికి విద్యను అందించడమే కాదు, ఆకలితోని పాఠశాలకు వస్తే చదువు మీద దృష్టి పెట్టలేరు. వాళ్ళ తల్లిదండ్రులు కార్మికులు అయి ఉండొచ్చు, సినిమా కార్మికులు అయి ఉండొచ్చు, వివిధ కంపెనీలలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఉపాధి కూలీలు అయి ఉండొచ్చు. వాళ్ళు ఉదయం లేచి కూలీ పనికి పోతే పిల్లలకు నాష్ట పెట్టే పరిస్థితి, మధ్యాహ్న భోజనం పెట్టలేని పరిస్థితులు ఆ పేదోళ్లకు ఉండొచ్చు. అందుకే ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపిస్తే స్కూల్లోనే అద్భుతమైన ప్రోటీన్తో కూడుకున్న బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, మధ్యాహ్నం ఒక మంచి లంచ్ ఇవ్వాలి, వాళ్లకు మటన్, చికెన్, గుడ్డుతో పాటు ఫిష్ కూడా పెట్టాలి అని ఈనాడు ఒక నాణ్యమైన భోజనాన్ని పేదలకు, ఈరోజు పేద పిల్లలకు అందించాలి. ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడి లాంటిది. ఈ అమ్మ ఒడిలో ఆకలితో ఏ బిడ్డ ఉండకూడదు అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మదర్ డైరీకి, విజయ డైరీ వాళ్ళకి చెప్పినాం, పిల్లలకు ఒకరోజు పాలు, రెండవ రోజు రాగి జావా స్కూళ్ళలో ఇవ్వాలి. బలవర్ధకమైన పోషక ఆహారం
పేద పిల్లలకు అందించడం ద్వారా బలమైన తెలంగాణను, నాణ్యమైన విద్యను అందించే తెలంగాణను ఈరోజు మనం ముందుకు తీసుకువెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇది అమలు చేయబోతున్నాం. బ్రేక్ఫాస్ట్ విషయంలో ఎక్స్పెరిమెంట్గా, పైలట్ ప్రాజెక్టుగా నేను ప్రాతినిధ్యం వహించే కొడంగల్ నియోజకవర్గంలో హరే రామ హరే కృష్ణ సంస్థ నుంచి అమలు చేస్తే అద్భుతమైన ఫలితాలను సాధించినాం. ఇవాళ ఇక్కడ స్టాల్ పెట్టినరు, అక్కడ పోతే నాకే తినాలనిపించేంత నాణ్యమైన భోజనం అక్కడ బ్రేక్ఫాస్ట్ కనిపించింది. నేను దామోదర్ రాజనరసింహ గారు కొడంగల్లో వెళ్ళి వాళ్ళ కిచెన్ పరిశీలించినాం. 5 స్టార్ హోటల్స్ కంటే అత్యంత శుభ్రంగా ఈరోజు వాళ్ళు వంటలు తయారు చేసి పిల్లలకు అందుబాటులో తీసుకొస్తున్నారు. అందుకే మిత్రులారా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల్ని అనాథలుగా మేము చూడదలుచుకోలే. ఆ పిల్లలంటే మా పిల్లలు. ఒక తల్లికో తండ్రికో ఉండే ఒక ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఈ ప్రభుత్వం కూడా ఆ పిల్లల యొక్క బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా తీసుకుంటారో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే జాగ్రత్తతోని అదే విధంగా వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళాలి, చదివించాలని నిర్ణయం తీసుకున్నాం. మీకందరికీ తెలుసు, 16 సంవత్సరాలు ఈ పేద పిల్లల కాస్మెటిక్ ఛార్జీలు ₹1 పెంచలే. 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. డైట్ ఛార్జెస్ 10 ఏళ్ళ తర్వాత 40%